ఇవాళ చాలామంది ప్రశ్న రావడానికి సపోర్ట్ చేస్తూ వైసీపీ నాయకులు కానీ లేదా వైసీపీకి అనుకూలమైన పేటీఎం బ్యాచ్ కానీ చాలామంది మాట్లాడుతున్నారండి. కానీ నిజానికి పాపం ఈ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఈవేళ ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం మాత్రం 100% వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ప్రకాష్ రాజ్ గారు అంటానండి నేను. ఇప్పుడు చాలామంది ఇప్పుడు అందరూ జనం ఈ వైసీపీలు చేసే ప్రచారాన్ని బట్టి కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది, పవన్ కళ్యాణ్ గారిని తిట్టారని అరెస్ట్ చేశారు, అది ఇదని ఇవన్నీ చెప్తున్నారు. ఇదంతా హంబక్క. కేవలం అతని జీవితం నాశనం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, అలాగే ప్రకాష్ రాజ్ వల్ల. మీరు ఎవరన్నా ఏమన్నా అనుకోండి, ఈ ప్రశ్న రావణం వైసీపీ కోసం పనిచేసే క్రమంలోనే ఈ కేసులు ఎదుర్కొన్నాడు. అతను 100% వైసీపీ కోసం పనిచేశాడు. అది 2023 నుంచి మొదలైందా, 24 నుంచి మొదలైందా, 25 నుంచి మొదలైందా, అది ఒక్కొక్కరు ఒక రకంగా చెప్పొచ్చు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా అతను వైసీపీ క్యాచ్ చేసింది, వైసీపీ కోసమే అతను పనిచేశాడు. దానికి ఉదాహరణ నేను ఈ వీడియో మీరు చూసేయండి, తర్వాత కట్ చేసి మా వాళ్ళు సోర్స్లు వేసి ఆధారాలు కూడా పెడతారు. ఇదే ప్రశ్న రావణ్ ఒక వీడియోలో షర్మిల గారిని అలాగే సునీత రెడ్డి గారిని కూడా విమర్శిస్తూ మాట్లాడాడు. కూటమి ప్రభుత్వానికి ఎప్పుడన్నా ఏదన్నా జరిగితే కూటమి ప్రభుత్వంలో వాళ్ళకన్నా కూడా మురిసిమల్లి షర్మిల గారు అలాగే సునీత రెడ్డి గారు వచ్చేస్తారు, ఎగేసుకుంటూ వచ్చేస్తారని మాట్లాడాడు. పార్టీతో సంబంధం లేకపోతే, వైసీపీతో సంబంధం లేకపోతే వాళ్ళిద్దరిని విమర్శించాల్సిన అవసరం లేదే. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ ఆవిడ్ని ఇతను విమర్శించాల్సిన అవసరం ఉంది. హార్డ్ కోర్ వైసీపీ కార్యకర్తలు మాత్రమే షర్మిల గారిని, సునీత రెడ్డి గారిని విమర్శిస్తారు. ఓ పంచి ప్రభాకర్ గారు కానీ, లేదా ఇంకా ఎవడో ప్రదీప్ రెడ్డి గారు, లేకపోతే మరొకరు. ఈ వైసీపీలో కూడా చాలామంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా షర్మిల గారిని విమర్శిస్తారు. కేవలం వైసీపీ వాళ్ళకి తప్ప షర్మిల గారిని విమర్శించే అవసరం ఇంకొకరికి లేదు, ప్రశ్న రావణ్ చేసేట పని. అలాగే మరొక ఆధారం ఏంటంటే, ఇప్పుడు అతను పిఠాపురం వచ్చాడు. పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో పిఠాపురంలో 6వ తరగతి పిల్లడికి 9వ తరగతి పిల్లడికి మధ్యలో జరిగిన గొడవలో కుల వివక్ష ఉందంటూ అతను ఒక ప్రోగ్రాం చేశాడు. ఆ ప్రోగ్రాంలో సంబంధం లేని పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడు. ఓకే, అయితే ఉందని కొందరు, లేదని కొందరు అంటారు. అది లేదు, అక్కడ కుల వివక్ష లేదు అనడానికి నా దగ్గర ఉన్న బలమైన ఆధారం ఏంటి తెలుసా? అదే పిఠాపురంలో వైసీపీ ఇన్ఛార్జ్ వంగా గీత గారు ఉన్నారు. నిజంగా అక్కడ కుల వివక్ష జరిగితే వంగా గీత గారు వెళ్ళి ఉండేవారు కదా. వంగా గీత గారు ఎందుకు వెళ్ళలేదు? వైసీపీ నాయకులు ఎవ్వరూ అక్కడికి వెళ్ళి ఇక్కడ కుల వివక్ష జరిగిందనే మాట ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే అక్కడ కుల వివక్ష జరగలేదు కాబట్టి. జరగని కుల వివక్ష జరిగింది అని వైసీపీ నాయకులు వెళ్ళి కానీ అక్కడ లేనిపోయిన ఆరోపణ ఇతర కులాల మీద చేస్తే వాళ్ళ ఓట్లు వీళ్ళకి వెయ్యరు కాబట్టి. అందుకని ఈ ప్రశ్న రావణ్ లాంటి వ్యక్తిని బలిపశువం చేశారు. వెళ్తే ఒకవేళ బ్యాడ్ నేమ్ వస్తే ప్రశ్న రావణ్కి వస్తుంది. ప్రశ్న రావణ్ చెప్పింది ఒకవేళ కుల వివక్ష జరిగిందని ఎవరన్నా నమ్మితే ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి ఓట్లు. సాయి కృష్ణని ఒక రౌడీ షీటర్ని చంపేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా. మరి ఎందుకని అక్కడ వెలి జరిగితే, దళితులను వెలేసేస్తే, దళితుల మీద వివక్ష జరిగితే ఎందుకు జగన్ గారు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు? అవి అబద్ధాలు కాబట్టి. అంటే ఈ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి, ఒక నిమిషం అండి, ఈ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి కేవలం వైసీపీకి మౌత్ పీస్గా కులాలను రెచ్చగొట్టి కుల వివక్ష ఉందని చూపించడం ద్వారా వైసీపీకి మేలు చేద్దాం అనుకుని పనిచేశాడు. ఇంతకన్నా ఏం ఆధారాలు అక్కర్లేదండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా వైసీపీ డైరెక్ట్గా వచ్చి ఇదిగో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు పలానా జరిగింది కదా అని ఒక్కటి మాట్లాడింది ఉందా? కుల వివక్ష అంటారు. ఇది సాయి కృష్ణ చనిపోతే లేదు కాపు కులానికి జరిగిన అన్యాయం అని చెప్పి జగన్ రెడ్డి మాట్లాడాడు, వైసీపీ వాళ్ళు అందరూ మాట్లాడారు. మరి అక్కడ నిజంగా పిఠాపురంలో ఇలాంటివి జరిగితే కుల వివక్ష మరి ఎందుకు మాట్లాడుంటారు? అయితే వీళ్ళ దారుణం ఏంటంటే సాయి కృష్ణ కాపు, సిఐ గారు కూడా కాపు. మరి అక్కడ కాపుల మీద జరిగే వివక్ష అంటే ఎవరికి అర్థం కాదు. సో ఇతను కంప్లీట్గా వైసీపీ వైపు పనిచేశాడు, వైసీపీ కోసమే మాట్లాడాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసినా, చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసినా కూడా వైసీపీకి అనుకూలంగా వాళ్ళకు మేలు జరగాలనే ఒక కుట్రతో ఈయన ఒక కులం ముసుగో లేకపోతే ఒక మతం ముసుగో వేసుకుని వాళ్ళ కోసం గూఢచారిగా పనిచేశాడు. దానికి ఎంతకన్నా ఆధారాలు ఏమి అక్కర్లేదండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నాకు తెలియని నాకు అంతుపట్టిన విషయం, వీళ్ళ ఐడెంటిటీలు ఎందుకు దాచిపెట్టుకుంటున్నారు? ఇప్పుడు ప్రశ్న రావణ్ ఉన్నాడు, అతని పేరు జోసెఫ్ అని మనోళ్ళే చెప్తున్నారు. ఓకే, ఏదో బచ్చలపూరి జోసెఫ్, సన్ ఆఫ్ చిన్న డానియల్ అట. ఆ పేరు దాచుకుని రావణ్ అనే ఒక పేరుతో
ఎందుకు ఈయన చలామణిలోకి వచ్చాడు? అలాగే ప్రకాష్ రాజ్ గారి పేరు ప్రకాష్ యాంటోనీ రాజ్ అట. ప్రకాష్ యాంటోనీ రాజ్ అనే పేరుని ఆయన ఎందుకు ప్రకాష్ రాజ్ అనే యాంటోనీ అనేది తీసేసి మా తల్లి క్రైస్తవురాలు తప్ప నేను క్రైస్తవుని కాదు అని ఆయన ఐడెంటిటీ ఎందుకు దాచిపెట్టాడు? మరొకెవరో ఒక లేడీ పేరు క్యాథరిన్ అట. క్యాథరిన్ అనే పేరు తీసి ఒక హిందూ పేరు పెట్టుకుని ఆవిడ కూడా యూట్యూబ్లో వీడియోలు చేస్తుంది అంటున్నారు. అసలు ఈ ఐడెంటిటీలు ఎందుకు దాచిపెట్టుకుంటున్నారు మీరు? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళాను ఒక పని మీద. ఒక అనాథ శరణాలయానికి వెళ్ళి ఒక అన్నదానం చేశాను. అన్నదానం చేసి మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత నా ఫ్రెండ్ వచ్చి అడిగి తెలిసింది నేను హైదరాబాద్లో ఎవరికో కనిపించి అడిగి చెప్తే ఆడు వచ్చి నన్ను అడిగాడు, రాయిష్ నేను ఎక్కడికి వెళ్ళామంటే నేను వైజాగ్ వెళ్ళాను అన్నాను అనుకోండి. నేను హైదరాబాద్ వెళ్ళింది మంచి పనే అయినా కూడా నేను అది దాచిపెట్టి నేను వైజాగ్ వెళ్ళాను అనగానే అడిగి నా మీద ఖచ్చితంగా అనుమానం వస్తుంది. అంటే ఇది హైదరాబాద్ వెళ్ళాడు కానీ అది దాచిపెట్టాడంటే అక్కడ ఏదో తప్పు చేశాడు. వీడు ఏదన్నా ఒక ఐడెంటిటీ కానీ లేకపోతే ఏదైనా ఒక విషయం దాచిపెట్టామంటే కేవలం తప్పు అయితేనే కదా దాచిపెడతాం. ఒకవేళ మీరు జోసెఫ్ అంటే తప్పేం కాదు కదా. లేదు ప్రకాష్ యాంటోనీ రాజ్ తప్పేం కాదు కదా. క్యాథరిన్ తప్పు కాదు కదా. మీరు దాచిపెట్టేటప్పటికి ఏమవుతుంది? అంటే క్రిస్టియానిటీ అంటే తప్పేమో, క్రిస్టియానిటీ అంటే దొంగతనంగా ఆచరించేదేమో అనే ఒక భావన సమాజంలోకి వెళ్తుంది కదండి. ఇది ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చింది? నేను ప్రకాష్ రాజ్ గారిని సూటిగా అడుగుతున్నాను. ఈ రోజున ప్రశ్న రావణ్ జీవితం ఎంత దారుణంగా అయిపోవడానికి కారణం నువ్వే. ఎందుకు నేను ప్రకాష్ రాజ్ గారిని అంటున్నానంటే ప్రకాష్ రాజ్ గారికి ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన అక్కసు, చిరంజీవి గారి ఫ్యామిలీ మీద విపరీతమైన అక్కసు. నేను వీళ్ళిద్దరిది ఒక ఇంటర్వ్యూ కూడా చూశాను. ఆ ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ గారు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా కరెక్ట్ కాదు, కరెక్ట్ లీడర్ కాదు, విజయ్ జోసెఫ్ కూడా కరెక్ట్ లీడర్ కాదు అంటున్నాడు. ఇప్పుడు ఈ రోజున తమిళనాడు సీఎంఐ కూర్చున్నాడు ఆయన. కానీ ఆ ఎలక్షన్ అవ్వకముందు లేదు విజయ్ జోసెఫ్ కూడా వాళ్ళ నాన్నగారు పెద్ద డైరెక్టర్ కాబట్టి అతన్ని రుద్ది ఎప్పటికో హీరోగా ఎక్కించాడు. అలాగే ఇప్పుడు అతను ఎలక్షన్లోకి వచ్చాడు, అతను సక్సెస్ అవుతాడని నాకేం నమ్ముకోలేదు అన్నట్టు అతను కూడా రాజకీయాలకు పనికిరాడు, లీడర్గా పనికిరాడు అన్నట్టు చెప్తున్నాడు ఈయన ప్రకాష్ రాజ్ గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా వాళ్ళ అన్నయ్య గారి ఇమేజ్ తోటి వచ్చేసాడు, ఇప్పుడు ఆయన లీడర్షిప్కి పనికిరాడు. మరి ఎవరు పనికి వస్తారు? వాళ్ళ లీడర్స్గా పనికి రాకపోతే ప్రజలు వాళ్ళకి ఓటు వేయరు కదా. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు మీరు కూడా పోటీ చేశారు, మీకు ఎన్నో 10,000, 20,000, 25,000 ఎన్నో ఓట్లు వచ్చి ఆగిపోయారు. ఇది పార్లమెంట్కి. పార్లమెంట్ అంటే 16-17 లక్షల ఓట్లు ఉంటాయి. అలాంటి దగ్గర మీకు వచ్చింది కేవలం 25,000. అంటే ప్రజల దృష్టిలో మీరు లీడర్ కాదు, వాళ్ళు లీడర్లే. ఈ రోజున విజయ్ జోసెఫ్ గారు వచ్చి తమిళనాడు సీఎంఐ కూర్చున్నారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంఐ 100% స్ట్రైక్ రేట్తో కూర్చున్నాడు. అలాంటి వాళ్ళ మీద మీకు ఏంటి అక్కసు? కేవలం మీ అక్కసు తీర్చుకోవడానికి మీరు వాళ్ళ మీద బలంగా మాట్లాడలేకపోతున్నారు కాబట్టి పాపం ఈ ప్రశ్రారావణ్ అనే వ్యక్తిని మీరు మౌత్ పీస్గా ఉపయోగించుకుని ఎంత దారుణంగా మాట్లాడించారు ఇతనితో. నాకు కూడా అర్థమయ్యేది కాదు కొన్నిసార్లు. చిరంజీవి గారి మీద లేకపోతే రామ్ చరణ్ గారు ఏదైనా సినిమా వచ్చినా, పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినా విపరీతంగా మాట్లాడి చూడు ఇతను. అలా ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎంత దారుణంగా మాట్లాడాల్సిన అవసరం? ఇప్పుడు ఈయన చాలా రోజుల నుంచి వీడియోలు మాట్లాడుతున్నాడు. కానీ ఈ మార్పు ఇతను ప్రకాష్ రాజ్ గారితో కలిసిన తర్వాతే వచ్చింది. ప్రకాష్ రాజ్ గారిని ఎవరన్నా ఒక చిన్న విమర్శ చేస్తే పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవాడు ఈయన. మీరంతా ఆదిరా చాలా పెద్దగా మాట్లాడేవాడు, చాలా దారుణమైన మాటలు మాట్లాడేవాడు. ఇది ఓన్లీ బికాజ్ ఆఫ్ ప్రకాష్ రాజ్. ఆ ప్రకాష్ రాజ్ కోసమే ఇతను అంతమందిని శత్రువుని చేసుకున్నాడు ఈ తెలుగు రాష్ట్రాల్లో. ఈ రోజున ఆయన ప్రకాష్ రాజ్ గారిని సాటిస్ఫై చేయడానికి ఇది అంత చేశారు. నాకు తెలియక అడుగుతాను ఇప్పుడు ఎవరు ఈ ప్రశ్న జోసెఫ్కి కానీ ప్రకాష్ రాజ్ గారికి కానీ మీరు ఏం కోరుకుని రామాయణం మీద కానీ శ్రీరామచంద్రుని మీద కానీ ఎందుకు చేశారు విమర్శలు? ఒకవేళ మీరు క్రిస్టియన్స్ అండి, క్రిస్టియన్స్కి మేలు చేయాలంటే మీరు ఏం చేయాలి? క్రిస్టియన్స్కి రావాల్సిన హక్కులు ఏమన్నా ఉంటే వాళ్ళకి కల్పించాలి. వాళ్ళకి ఎక్కడన్నా అన్యాయాలు జరిగితే వాటి మీద మాట్లాడాలి. కానీ ఏ క్రిస్టియన్ కోరుకుంటున్నాడు మిమ్మల్ని వెళ్ళి రాముడిని తిట్టండి లేకపోతే లక్ష్మణుని తిట్టండి అని చెప్పి? ఎందుకు మీ పైత్యాన్ని మీరు ఒక మాట్లాడుకుని మళ్ళీ మీ ఐడెంటిటీలు ఎందుకు దాచుకున్నారు? దాచుకోకుండా ఉన్న ఈవేళ చాలామంది ఇప్పుడు ఒక పక్కన ఒక పెద్ద వారే జరుగుతుంది దీని గురించి. క్రిస్టియన్స్ మీద హిందువులు మాట్లాడతారు, హిందువుల మీద క్రిస్టియన్స్ మాట్లాడతారు, ముస్లింల మీద క్రిస్టియన్స్ మాట్లాడతారు, క్రిస్టియన్స్ మీద ముస్లిమ్స్ అలాగే ఒక సెగ్మెంట్ ఉంది బయట కొట్టుకునేవాళ్ళు. అలా కొట్టుకోవచ్చు. వాళ్ళు ఈయనేమో యజ్బరాన్ని తిడతాడు, ఆయనేమో రాముని తిడతాడు, అలా వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ మధ్య ఉంటుంది. ఎవడి మీద కేసులు పెట్టుకోడు.
కానీ మీరు ఇలాగొచ్చి ఐడెంటిటీ దాచిపెట్టి పాపం ఈ రోజున ఈ ప్రశ్న రావణ అనే వ్యక్తి జీవితాన్ని సర్వనాశనం చేసి పారేశారు కదా. ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో ఆయన రాజకీయం కోసం ఇతన్ని ఒక పావుగా వాడుకుని గూఢజారుగా వాడుకుని ఈవేళ అతను బ్రతికినంత దారుణంగా బస్టాండ్ చేసి పారేశారు కదా. చాలామంది అంటున్నారండి, ఇది లేదు ఇంత చిన్నదానికి అంత పెద్ద కేసు పెడతారా, ఓ మాట అంటేనే ఉపా చట్టం పెడతారా అని. ఏమండి, చిన్న సూదుగుచ్చుకుంటే ఎన్ఐఏ కేసు పెట్టి 5 సంవత్సరాల పాటు ఆ కోడికత్తి సిన్ని జైల్లో పెట్టించారు జగన్ గారు. 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత అతను నిర్దోషిని బయటకు వచ్చాడు. అంటే ఆల్మోస్ట్ అతనికి బెయిల్ వచ్చింది. అందులో ఎటువంటి కుట్ర లేదు, ఏ తెలుగుదేశం పార్టీయో లేదా మరోటో కూడా అతనితో అలా చేయించలేదని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ వాళ్ళు చెప్పారు. కానీ అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం కోర్టుకు వెళ్తాడు, బెయిల్ వచ్చి బయటకు వచ్చేస్తాడేమని ఒక అమాయకుడిని 5 సంవత్సరాలు జైల్లో పెట్టి మగ్గించిన మీరు ఈరోజున ప్రశ్న రావణ విషయంలో అన్యాయం జరిగింది అంటున్నారా? మీకు ఇక్కడ వైసీపీ డబుల్ గేమ్ ఇంకోటి ఉంది తెలుసా, నిధి అనో ఏదో ఉంటుంది, ఇంకొక ఛానల్ ఉంటుంది వైసీపీకి అనుకూలమైన ఛానల్. అతను ఆల్రెడీ మొదలుపెట్టాడు, ప్రశ్న రావణ తెలుగుదేశం పార్టీకి చెందినోడు, అతనికి మా వైసీపీకి సంబంధం లేదు, మా వైసీపీకి అతనికి సంబంధం లేదని మొదలు పెట్టాడు. వైసీపీ వాళ్ళు అప్పుడే చేతులు తులిపించుకోవడం మొదలెట్టారు. ఎందుకు కారణం ఏంటి? ప్రశ్న రావణ గతంలో హిందువుల మీద మాట్లాడిన మాటలు, శ్రీరామచంద్రుల మీద మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒకవేళ అతనికి కానీ మనం సపోర్ట్ చేస్తే హిందువులందరూ కూడా వైసీపీకి యాంటీ అయిపోతారు, కాబట్టి మనం సపోర్ట్ చేయకుండా మనం వెనకపోవడమే మంచిదని అతన్ని ముందుకు దోసి వెనక తప్పుకున్నారు. ఇప్పుడు ఏంటి ప్రశ్న రావణ పరిస్థితి? ప్రశ్న జోసెఫ్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అతని సెల్ ఫోన్ మొత్తం పోలీసుల దగ్గర ఉంది, దాన్ని అంతా చెక్ చేస్తున్నారట. కొన్ని అశ్లీలమైన వీడియోలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఖచ్చితంగా దాంట్లో అకౌంట్ నుంచి మనీ ట్రాన్సాక్షన్లు జరిగి ఉంటాయి. చాలా అందులో పర్సనల్ కదా ఫోన్ అంటే, చాలా వివరాలు ఉంటాయి అందులో. ఇప్పుడు అవన్నీ బయట తీస్తే ఎవరి దగ్గర నుంచి వచ్చింది, అకౌంట్లోకి ఎంత పడింది, అందులో ఏమైనా వైసీపీ వాళ్ళకి సంబంధించిన అకౌంట్ల నుంచి వచ్చి ఉంటే, లేదా ఈ ఎవరైతే ప్రకాష్ రాజు ఉన్నాడో ప్రకాష్ రాజు అకౌంట్ నుంచి ఆయనకి డబ్బులు వచ్చి ఉంటే, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. ఇదేమంత చిన్న ఆషామాషి విషయం కాదు. ఇప్పుడు ఆ కోడికత్తి అనే ఆ చిన్న దెబ్బ ఏదైతే ఉందో జస్ట్ 323 కేసు స్టేషన్ బెయిల్ అది. మరి అలాంటి దానికి 5 సంవత్సరాల పాటు కొన్ని జైల్లో పెట్టిన మీరు ఈవేళ ఏముంది, జస్ట్ కులాన్ని మతాన్నే కదా రెచ్చగొట్టాడు, లేదు ఆ కులాల మధ్యలో వివక్ష జరిగింది, కాపులు వచ్చి దళితుల మీద వివక్ష చేస్తున్నారని చెప్పి కాపులకి దళితులకి గొడవ పెట్టడానికే కదా చూశాడు. అదేం పెద్ద విషయం కాదంటే ఆ గొడవ పెట్టాల్సిన అవసరం రావణ్కి ఏంటి? అలా గొడవ పెడితే బెనిఫిట్ ఎవరికి? రావణ్కి ఏం కాదు, వైసీపీకి బెనిఫిట్. కేవలం వైసీపీకి బెనిఫిట్ చేయాలనే ఉద్దేశంతో అతను చేసిన ప్రతి పని ఈరోజు అతను ముంచేసింది. మీరు కూడా చేతులు దులిపేసుకున్నారు, వైసీపీ కూడా ఆల్మోస్ట్ చేతులు దులిపేసుకున్నట్టే. ఏంటి పరిస్థితి? నేను ఒకటే చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళకి ఎవడైతే నాకు సోషల్ మీడియాలో సూపర్ అన్న తోపన్న అని నా కామెంట్లు పెడుతున్నారు, లేకపోతే నేను ఏదో పెద్ద పోరాట యోధుడిని మాట్లాడుతున్నారు అనుకుని ఎవడైతే ముందుకెళ్ళి ఇలా ప్రశ్న రావణలాగా ఇలా మునిగిపోతున్నారో వాళ్ళకి చెప్తున్నాను, సోషల్ మీడియాలో కామెంట్లు నమ్మో, ఎవడో నేను రెచ్చగొడుతున్నాడు అని రెచ్చిపోయావా కథ ముగిసిపోద్ది, జైలు పాలైపోతారు. ఎందుకంటే నేను ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. బైర్ నరేష్ ఆయన కుమారస్వామి మీద కొన్ని మాటలు మాట్లాడితే ఆయన మీద కేసు అయింది. కేసు అయినప్పుడు నేను ఒక వీడియో పెట్టి, ఇతర మతాలని ఇతర మత గ్రంథాలని దేవుళ్ళని ఎవరు విమర్శించకండి, విమర్శించకుండా రాజ్యాంగాన్ని కట్టుబడి బతకండి. ఎందుకంటే మీరు ఎవరినైతే చూపించబోయి మన ఇతర మతాలను ఇది చేస్తున్నారో ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం మీరు అందరూ శిక్షార్హులు అవుతారని చెప్పాను. చెప్తే అప్పుడు నన్ను కొంతమంది తిట్టారు, రాజేష్ నువ్వు అలా మాట్లాడుతున్నాంటే బయట నరేష్ చేసిన చాలా గొప్ప పని, అతను అలా మాట్లాడడంలో తప్పలేదు అది ఇది అని మాట్లాడారు. అప్పుడు నేను ఒక దళిత నాయకుడు అన్నవాడు నాకు అలాగే ఫోన్లోకి వస్తే, అతను దళిత నాయకుడిని నేను అంబేద్కరిస్ట్ని అని చెప్పుకుంటూ ఉంటాడు. అప్పుడు అతను అన్నాను, డైరెక్ట్ సూట్గా ప్రశ్నించాను ఇలాగే లైవ్లో. అయితే పని చేయన్నా, బైర్ నరేష్ ఏదైతే మాటలు మాట్లాడాడో అవే మాటలు నువ్వు కూడా మాట్లాడు, వీడియో పెట్టంటే అతను ఏమన్నాడు తెలుసా, అంటే నన్ను అరెస్ట్ చేయించాలని కుట్ర పన్నుతున్నావా అన్నాడు. ఒకసారి ఆలోచించండి, ఎలాంటి ఎదవల్ల మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. ఆ మాట మాట్లాడితే అరెస్ట్ అవుతాడు అనే విషయం అతను తెలుసు, కానీ ఆ మాట మాట్లాడిన బైర్ నరేష్ని మాత్రం సూపర్ తోపు తురుమని పొగుడతాడు. ఎందుకంటే జైలుకు పోయేది బైర్ నరేష్ ఇడిగారు. అలాగే ఈరోజు ప్రశ్నరావు వీడియో పెట్టండి రా, ఎందుకురా అలాంటి వాళ్ళని అలా రెచ్చగొట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తారు? ఎందుకురా? మీరు చేయరు నా కొడకలు మళ్ళీ ఇలాంటి పని.
మీరు చేస్తే తెలుసు అది చట్టపరంగా నేరం అవుతుంది, మన లోపల తోయేస్తారని మీకు తెలుసు. కానీ అలాంటి వాళ్ళు మాత్రం రెచ్చగొడతారు. అబ్బాయి అది కరెక్ట్ అంటారు. నేను సవాల్ చేస్తున్నాను, ప్రశ్న రావణ కరెక్ట్ అనే ఏ నా కొడుకైనా అదే మాటలు మీరు మాట్లాడి వీడియో పెట్టి, ఇదిగో ప్రశ్న రావణ మాట్లాడిన మాట నేను కూడా మాట్లాడుతున్నాను, ప్రశ్న రావణ కరెక్ట్ అని చెప్పండి. అంతేగాని మీరంతా సేఫ్గా ఉంటారా? పాపం అలాంటి వాళ్ళు మాత్రం బుక్ చేస్తున్నారు. ఉపా చట్టం అంటే ఆషామాషి విషయం కాదు. చాలామంది అనుకున్నాడు ఉపా చట్టం అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్, టెర్రరిస్టులు ఉండాలి, ఆ చట్టం పలానా ఓడికి వర్తించదు, ఎలా వర్తించదు, ఏమి ఉండదు. అన్లాఫుల్గా పలానా ఓడి యాక్టివిటీస్ నిర్వహిస్తున్నాడని చెప్పి ప్రభుత్వం దృష్టికి వస్తే ఆ చట్టం పెట్టేయచ్చు. కోర్టుకు వెళ్ళి చట్టం ఆయనకు వర్తించదండి, ఇది ఇంకోటి చేయాలండి, ఆ ప్రొవిజనే లేదురా బాబు రే. ఆ ప్రొవిజన్ లేదు ఈ యాక్ట్కి. వేరే సిఆర్పిసిలో కానీ లేదా ఐపీసీలో కానీ బిఎన్ఎస్లో కానీ ఏదైనా సరే సెక్షన్ పెడితే ఆ సెక్షన్ మాకు వర్తించదని కోర్టుకు వెళ్ళే ఆప్షన్ ఉంది. ఉపా యాక్ట్కున్న అత్యంత కఠినమైన నిబంధన ఏంటంటే అది నాకు వర్తించదండి అని మనం కోర్టుకి చెప్పుకునే అవకాశం కూడా ఉండదు. అది కేవలం ప్రభుత్వ నిర్ణయం. ప్రభుత్వం వద్దు అనుకుంటే తప్ప అది ఆగదు. ఏమీ తెలీదు, నోటికి ఏదొస్తే అది వాగుతారు. నోటికి ఏదొస్తే అది వాగి అన్ని చట్టాల్లాగే ఈ చట్టం కూడా అనుకుంటారు. చాలామంది అంటారు, నువ్వు రాధా మనోహర్ దాస్ కోసం ఎందుకు